చాలా మంది అనుకుంటారు డిగ్రీ ఈజీ అని, కానీ యాక్చువల్ గా డిగ్రీ స్టూడెంట్స్ ఫేస్ చేసే రియాలిటీ గురించి ఎవరూ మాట్లాడరు. ఈ వీడియోలో డిగ్రీ కాలేజ్ లైఫ్ లో నిజం ఏంటి అనేది ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. ఇంటర్ అయ్యాక కొంతమంది బీటెక్ కి వెళ్తారు, కొంతమంది డిగ్రీ చూస్ చేసుకుంటారు. కానీ డిగ్రీ జాయిన్ అయ్యాక చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది, ఈజీగా పాస్ అవుతాం అని అనుకుంటారు. అదే మిస్టేక్ వల్లే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. డైలీ కాలేజ్, ఫ్రెండ్స్, ఫోన్, రీల్స్, ఇలా టైం ఎట్టా పోతుందో కూడా తెలియదు. సడన్ గా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి అన్న కన్ఫ్యూజన్ మొదలవుతుంది. జాబా, హైయర్ స్టడీసా, గవర్నమెంట్ ఎగ్జామ్సా? అప్పుడే రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది 3 yearsలో ప్రాపర్ స్కిల్ డెవలప్ చేయలేదు అని. ఇప్పటి వరల్డ్లో ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ సరిపోదు. కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్, కంప్యూటర్ నాలెడ్జ్, మినిమం ఒక యూస్ఫుల్ స్కిల్ అయినా ఉండాలి. లైక్ వీడియో ఎడిటింగ్, కోడింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఏఐ టూల్స్, పబ్లిక్ స్పీకింగ్. ఇవి నేర్చుకుంటే ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. కానీ డిగ్రీ స్టూడెంట్స్కి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది, టైం. ఆ టైంని సరిగ్గా యూస్ చేస్తే లైఫ్ లో చాలా అహెడ్ వెళ్ళొచ్చు. కానీ నిజం ఏంటంటే డిగ్రీ వేస్ట్ కాదు, డైరెక్షన్ లేకుండా చేస్తే వేస్ట్ లా అనిపిస్తుంది. అందుకే ఓన్లీ పాస్ అవ్వడం కాదు, ఈ 3 yearsని మీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూస్ చేసుకోండి. డిగ్రీ అంటే వేస్ట్ కాదు, కానీ డైరెక్షన్ లేకపోతే మాత్రం టైం మొత్తం మిస్ అవుతుంది. డిగ్రీ కంప్లీట్ అవ్వడం గోల్ కాదు, గ్రాడ్యుయేట్ అయ్యాక ఏం చేయాలో క్లియర్ ఉండటం అసలు గోల్. వీడియో రిలేటబుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి స్టూడెంట్ గైడెన్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.